గైస్, అందరు బాగున్నారా? ఇవాళ మా అమ్మమ్మ నా కోసం పుదీనా రైస్ చేస్తా అన్నారు. సో ఇప్పుడు కట్ చేద్దామండి. మా మనవరాలండి తిన పేరు సహస్ర హైదరాబాద్ నుంచి వచ్చింది. బయట ఎండ ఎక్కువగా ఉందని లోపల తీసుకొచ్చేసింది. నేను ఇప్పుడు మేమిద్దరం కలిసి పుదీనా కట్ చేసి చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. పిల్లలు ఇలాంటి పనులు చాలా సరదాగా చేస్తారండి. కట్ చేసి పుదీనా రైస్ చేస్తాం. నేను కట్ చేసి మీకు చూపిస్తాను. పట్టం ఇలా ఇలా కట్ చేసేది, ఇలా పై జిడ్డు అంతా పట్టుకుని అలా కట్ చేసేది. ఓకేనా? కట్ చేయి. ఇది చచ్చిపోయిందన్నమాట ఒక మొక్క. తోటకూర కూడా వచ్చిందండి, ఇందులో తీసేస్తున్నాను. అలా కట్ చేసి కట్ చేసి ఈ కట్ చేసి ఇచ్చేస్తే నువ్వు ఈ ఆకులన్నీ తీసేసి ఇచ్చేయాలన్నమాట నాకు. అప్పుడు పుదీనా రైస్ చేసి కమ్మగా నీకు పెడతారు. ఇదంతా కట్ చేసేసానండి. ఇప్పుడు ఇది అమ్మమ్మకి క్లీన్ చేసి ఇచ్చేస్తాను. అమ్మమ్మ చేసేసి నాకు హెల్ప్ చేస్తుంది. ఇది ఇప్పుడు ఇదంతా ఆకులన్నీ చేసేసి ఇచ్చేస్తుంది. పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. తీసేసి క్లీన్ చేస్తాను. వేసవకాలం వల్ల చిన్న ఆకులు వచ్చాయి, లేకపోతే చాలా వేపుగా వచ్చిందండి. ముందు అవుతాయి చూసే ఉంటారు కదా మీరు, వీడియోలో చూసారు కదా. అది పుదీనా మొత్తం క్లీన్ చేసాను. రెడీ చేద్దామా? ఇంకా అయిపోయింది, ఇంకా క్లీన్ చేస్తావా? ఇప్పుడు ఇదిగో నేను రైస్ వేసేస్తున్నాను కదా, ఇది మిక్సీ పట్టేసి అప్పుడు పుదీనా రైస్ రెడీ చేసేస్తారే. ఓకేనా? ఎందుకంటే పుదీనా శుభ్రంగా కడిగేసాను, మిక్సీ పెట్టేద్దామండి. పేస్ట్ చేసుకోవాలన్నమాట. రెడీ చేస్తావా? ఇదిగో రెడీ చేస్తున్నాను, రెడీ పెడుతున్నాను. ఇదిగో ఒక బౌల్ రైస్కి ఇవి నేను చెప్తాను. చెప్పు. ఓకే. ఉల్లిపాయ, పచ్చిమిర్చి 10, బిర్యానీ ఆకులు 4, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, జీడిపప్పు, ఇదిగో నెయ్యి, నూనె, పుదీనా మనం ఇదిగో మిక్సీ పట్టేసాను పేస్ట్. ఇదిగో బౌల్, ఈ బౌల్ రైస్ తీసుకుంటున్నానండి. ఈ బౌల్ రైస్కి ఇవి వేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. ఇంకొంచెం స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకోండి. కాలిన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ సరిపడగా వేయండి. నెయ్యి ఎక్కువ వేసుకుందాం. ఇంకా ఆయిల్ వేడెక్కిపోయిందండి. ముందు మసాలా వేసేద్దాం లైట్గా. మనం బిర్యానీ ఎలా చేసుకుంటామో అలాగే, కాకపోతే అందులో ఇంకా అరటి మగ్గులు అవన్నీ వేస్తాము. ఇందులో అన్నీ వేయమాట. పచ్చిమిర్చి వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు. ఉల్లిపాయ, జీడిపప్పు, ఆయిల్ కాక ఎక్కువైపోయిందండి. జీడిపప్పు కలర్ మారిపోయింది అండి. దోరగా వేగిపోయింది. వేగిపోయిన తర్వాత మనం ఈ పుదీనా మిక్సీ పెట్టేసాం కదా, ఇది వేసేద్దాం పేస్ట్. కొంచెం పచ్చివాసన పోయేలాగా అలా ఫ్రై చేయండి. మొత్తం పేస్ట్ అంతా ఇలా వేసేసుకోండి. కంటికి చాలా మంచిదండి ఇది, ఆరోగ్యానికి. ఇప్పుడు అందరూ సెల్, కంప్యూటర్లు వీటి మీద ఎక్కువ వర్క్ కదా, కంటికి చాలా మంచిది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందరూ ఉపయోగించుకోండి. మనం ఇలా ఆర్గానిక్గా పండించాం కదా, ఇంకా మంచిదండి హెల్త్కి. మన అస్తమానం కాయగూరలు అవి ఇవి చేసుకుంటాం కదా, అవి తిన్నప్పుడు అవిని వారాలప్పుడు అవిని ఇలా చేసుకుని తింటే కొంచెం రొటీన్గా కాకుండా బోరు కొట్టకుండా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సాల్ట్ నెయ్యి వేస్తున్నానండి, ఒక స్పూను. ఉప్పు సరిపడగా, నెయ్యి ఉంటే బాగుంటుందండి, టేస్ట్గా బాగుంటుంది. సాల్ట్ కూడా ఇందులో వేసేసుకోండి. అలా కొంచెం ఫ్రై చేసి ఈసారి రైస్ వేసేసుకుందాం.
మొత్తం వేసేస్తున్నాను. అలా వేసేసి కలిపేస్తే పుదీనా స్మెల్ గుమగుమలు ఆడుతూ బాగుందండి. చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. అమ్మమ్మ రెడీ అయిందా? ఓకే, రెడీ అయిపోయింది. మంచి స్మెల్ గుమగుమలు ఆడిపోతుంది. పుదీనా రైస్ చాలా కమ్మటి వాసన వస్తుంది. తిని నువ్వు టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. ఓకే, ఆకలేసేస్తుంది. పుదీనా రైస్ గుమగుమలు ఆడుతుందండి. మా మనవరాలు కంగారు పడిపోతుంది టేస్ట్ చేస్తారని. నేను ఎలా తయారు చేసానో చూద్దామని దాని ఆరాటం. తిను, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. ఇవాళ సాటర్డే కదండి. బాగుంది, సూపర్ గా ఉందా? అటు చూస్తే చెప్పు ఆడియన్స్ కి. సూపర్. మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి. మా అమ్మమ్మ ఇవే కాదు, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా బాగా చేస్తుంది. ఇదిగోండి, మనం కూరలు అవి ఇంకా డైలీ రొటీన్ గా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకుని చక్కగా తింటే ఆరోగ్యానికి మంచిది. సింపుల్గా అయిపోతుంది. కొంచెం పుదీనా రైస్ తిని కొంచెం పెరిగాను. ఇదిగోండి పెరుగు అన్నీ రెడీ పెట్టాను. తింటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి, హెల్త్కి మంచిది, కంటికి. అందరూ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి.